హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మతో ముచ్చట్లు. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి క్రిస్పీ కార్న్ కోసం కార్న్స్ తీసుకొని బయటన తొక్క తీసుకొని కార్న్స్ని వలిచి పక్కన పెట్టుకోవాలి. కార్న్స్ని ఈజీగా వలుచుకోవడం కోసం ఫస్ట్ ఒక లైన్ ఆఫ్ కార్న్స్ని తీసిస్తే మిగతా కార్న్స్ అని ఈజీగా వలిచేసుకోవచ్చు. వలిచేసుకున్న కార్న్స్ని వాటర్లో బాగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకోవాలి. బౌల్లో 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. కడిగి పెట్టుకున్న కార్న్స్ని దీంట్లో వేసుకొని మరిగించుకోవడం కోసం బౌల్లో తగినన్ని వాటర్ పోసుకొని సాల్ట్ మరియు పసుపు కూడా వేసుకోవాలి. వాటర్ బాగా మరిగే సమయంలో ఒలిచి పెట్టుకున్న కార్న్స్ని మరిగే నీళ్ళలో వేసేసుకోవాలి. వేసేసుకొని కార్న్స్ని బాగా ఉడకపెట్టుకోవాలి. కార్న్స్ బాగా ఉడకాలి. ఉడికిన తర్వాత కార్న్స్ని జల్లించుకొని పక్కన తీసి పక్కన పెట్టుకోవాలి. కార్న్స్లో నుంచి వాటర్ పదన అనేది పోవాలి. కార్న్స్ని ఇలా వేసుకోవడం వల్ల వాటర్ పదన అనేది పోతుంది. ఈ సమయంలో స్ప్రింగ్ ఆనియన్స్, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు చిన్నగా తరుక్కొని పక్కన పెట్టుకోవాలి. వేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర మరియు స్ప్రింగ్ ఆనియన్స్ అండ్ ఒక చిన్న నిమ్మకాయని పక్కన పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత కార్న్స్లో 3 to 4 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ పౌడర్ మరియు చిటికెడు ఉప్పు, కారం, గరం మసాలా, పెప్పర్, కొత్తిమీర మరియు పచ్చిమిర్చి వేసుకొని బాగా కలుపుకోవాలి. మైదా కూడా వేసుకోవచ్చు. మన కలుపుకున్న మిక్చర్ అనేది మన కార్న్స్కి బాగా పట్టాలి. ఇంతలోగా ఒక కడాయి తీసుకొని కడాయి స్టవ్ పైన పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా వేడెక్కేదాకా వెయిట్ చేయాలి. హీట్ అయిన ఆయిల్లో మనం కలిపి పెట్టుకున్న కార్న్ మిక్చర్ని
వేసేసుకొని 10 to 15 మినిట్స్ దాకా లో ఫ్లేమ్లో కార్న్స్ని బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై చేసుకున్న కార్న్స్ని బాగా కలుపుతూ ఉండాలి. కనుక మన కార్న్స్ అనేవి ఒకదానికి ఒకటి అతుక్కోవు, ప్లస్ క్రిస్పీగా వస్తాయి. మంచిగా డీప్ ఫ్రై అయిన కార్న్స్ని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని ఇందాక తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కొత్తిమీర మరియు నిమ్మకాయ వేసుకొని గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. లేదు అనుకుంటే ఆనియన్స్, పచ్చిమిర్చి, స్ప్రింగ్ ఆనియన్స్ని కూడా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకొని వేసుకొని మిక్స్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కింద కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అమ్మతో ముచ్చట్లు.